డెఫినెట్గా. ఇప్పుడు అమెరికా చరిత్ర చూస్తే సార్ మొత్తం ప్రాక్సీ వార్సే కదా. అంతే. మీరు వియట్నాం నుంచి స్టార్ట్ చేయండి, ప్రాక్సీ అని చెప్పక్కర్లేదు, మీరు మిగతా ఒక దేశంలో వెళ్ళి మీరు ఇంకో గవర్నమెంట్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సింపుల్. మీరు ఎన్నో రాష్ట్రాలు చేశారు, ఆ గేమ్ ఆడారు మీరు. బంగ్లాదేశ్ లేటెస్ట్ వన్, ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ సిఐఏ పేరోల్ అని చెప్పి వాళ్ళ పొలిటికల్ లీడర్సే చెప్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. అది చాలా క్లియర్, మన అందరు తెలిసింది, అది పెద్ద డిస్కవరీ ఏం కాదు, అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు, వాళ్ళ పాకెట్లో వాళ్ళ డబ్బులు వస్తాయి. సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్ ఆల్సో. పాకిస్తాన్లో ప్రతి ఆర్మీ చీఫ్ ఇస్ ఆన్ సిఐఏ పేరోల్. ఇప్పుడు ఉన్న అసీం మునీర్ కూడా అందరూ సాయిద్ అసీం ఫెయిల్డ్ మార్షల్ ఆల్సో ఈజ్ అండ్ దట్, ఫీల్డ్ కాదు ఫెయిల్డ్ మార్షల్, ఆయన కూడా దీంట్లో ఉన్నారు అన్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ లండన్లో పెద్ద ఒక బంగ్లా కొని ఇచ్చేస్తారు వీళ్ళకి, పెద్ద ఒక ఇల్లు. దాని తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అంతా అబ్రాడ్ ఫ్రీ. వీళ్ళు రిటైర్ అయింది కానీ ఇమ్మీడియట్ లండన్కి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. మీరు చేసేది సిఐఏ, వీళ్ళకి ఇల్లు కొంపలు గోల్డ్ కొనిపెట్టేదేమో లండన్లో కనిపిస్తారు. అంతే. మీరు యాహ్యా ఖాన్ టైం నుంచి చూడండి, ఒక్కరే కొంచెం వ్యతిరేకించింది ఎవరు, జియావుల్ హక్. ఆయనకి ఏం చేశారు, ఆయన వెళ్తున్న ప్లేన్లో మామిడికాయ తీసుకెళ్తుండే, ఆయన పెషావర్ వైపు వెళ్ళినప్పుడు మామిడికాయలు అక్కడ ఆ ఏరియాలో చాలా గ్రో అవుతుందంట, మొత్తం లోడ్ చేసేసారు ఆయన ఎయిర్క్రాఫ్ట్లో. దాని లోపల టైం బాంబ్ పెట్టారు, ఆ ఎయిర్క్రాఫ్ట్ స్కైలో వెళ్ళిపోయింది. నో ఎంక్వైరీ, నథింగ్. జియావుల్ హక్ అవుట్ ఆఫ్ ద వే. దాని తర్వాత పర్వేజ్ ముషరఫ్ ఏం చేసామని చూసాం. జుల్ఫికర్ అలీ భుట్టో ఆయన్ని ఉరి తీశారు. బెనజీర్ భుట్టో చంపేశారు. ఇదంతా ఎవరెవరికి అన్కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళని పక్కన జరిపేస్తారు. ఇప్పుడెవరు, మన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఓడిపోయినోడు ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నాడు, గెలిచిన మనిషి ఏమో జైల్లో ఉన్నాడు. ఇది డెమోక్రసీ, రాహుల్ గాంధీ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం దీన్ని. రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు చూడండి, ఇండియా ఫెయిల్డ్ డెమోక్రసీ. పాకిస్తాన్ చూడండి మీరు, ఇదే మనం అడుగుతున్నాం. యు ఆర్ బాంబింగ్, మీరు ఇప్పుడు వెళ్ళి హూతీల మీద దాడి చేశారండి, అమెరికా బాంబు వేశారు కదా, మీ ఇరాన్ మీద బాంబు వేశారు మీరు, ఎందుకు ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ ఇది చేస్తున్నా అని చెప్పి. మళ్ళీ మేము పాకిస్తాన్ మీద చేస్తే మీరు ఎందుకు ఆపుతున్నారండి మమ్మల్ని? ఓకే, మేమే ఆపేసాం చెప్తేనే పోతారు. జయశంకర్ గారు టైమ్ అండ్ అగైన్ ఆయన రైజ్ చేస్తున్న ప్రశ్న అదే కదా. సేమ్ థింగ్. సీ ద ప్రాబ్లమ్ ఈస్ టుడే అమెరికాకి గట్స్గా నిలబడిన దేశం మనం ఒకటే. చూడండి, నేను మోదీ గారి కోసమో వీళ్ళ కోసం మాట్లాడలేదు, కానీ మనం వి రెఫ్యూజ్ టు సకమ్ టు ద బ్లాక్మెయిల్. వాళ్ళని చెప్పారు, మీరు రష్యా శాంక్షన్ పెట్టారు, వీళ్ళేమనుకున్న శాంక్షన్ పెట్టగానే మనం వాళ్ళ కాలు మీద వెళ్ళి ఏడుస్తాం, అమ్మ ప్లీజ్ సారీ అని చెప్పి ఎట్లన్నా విత్డ్రా చేసుకుంటాం. మనం ఏం చేయలేదు. మన ఎక్స్పోర్ట్స్ యూఎస్కి తగ్గింది, కానీ మన ఎక్స్పోర్ట్ మిగతా ప్లేసెస్ ఎక్కువైంది. ఓవరాల్ చూస్తే మనం పాజిటివ్లో ఉన్నాం ఇప్పుడు కూడా. సో దాట్ షోస్ వీ హ్యావ్ టు స్టాండ్ అప్. వియట్నాం సైన్ చేశారు అగ్రిమెంట్ యూఎస్తోని, యూకే సైన్ చేశారు, సౌత్ కొరియా సైన్ చేశారు, జపాన్ సైన్ చేశారు. వీళ్ళందరి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాసుదేవన్ గారు, దాట్ దీస్ కంట్రీస్ హ్యావ్ ఎ సెక్యూరిటీ ప్యాక్ట్ విత్ ద యూఎస్. అది మా దగ్గర స్ట్రాంగ్ ఆర్మీ లేరు. జపాన్ యాజ్ సచ్ యాజ్ పర్ లా కెనాట్ హ్యావ్ ఎన్ ఆర్మీ. వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అగ్రిమెంట్ సైన్ చేస్తుంది, అదే యాక్సెస్ పవర్స్, దట్ వీ విల్ నాట్ హ్యావ్ ఎ ఆర్మీ. అలైడ్ పవర్స్ సైన్ చేస్తుంది. దే ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎన్ ఆర్మీ. ఫ్యూచర్ ఆల్సో అది వీక్గా ఒక నామకే వాస్తే ఆర్మీ ఉంది, నామకే వాస్తే ఎయిర్ ఫోర్స్ ఉంది. కానీ వాళ్ళు ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లో చేసిన అది చేయకూడదు ఎప్పుడు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చి అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళతో, అలైడ్ పవర్స్ అందరు కలిసి. సో అది ఇప్పుడు కూడా ఉంది అది. కానీ వాళ్ళు ఏమన్నారు, మా మీద దాడి చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే ఒక టైంలో వాళ్ళకి చైనా నుంచి దాడి జరిగింది వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే యూఎస్ వచ్చి కాపాడుకుంటారు. ఓకే, యూఎస్ని బెగ్ చేయాలి అంతే. సో యూఎస్ సైన్ చేయమంటే సైన్ చేస్తాడు. యూకే కూడా అంతే, నేటోలో ఉన్నారు. దే విల్ సే బాస్ ఇఫ్ యూ ఆర్ అటాక్ వీ విల్ అటాక్ యూ, వీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. సౌత్ కొరియా సేమ్ థింగ్. నార్త్ కొరియా ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పి తెలియదు. సో నార్త్ కొరియా ఎప్పుడు వచ్చి మీ మీద దాడి చేస్తే మేము మిమ్మల్ని వచ్చి కాపాడుకుంటాం, మీ ఆర్మీని మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి, మేము చూసుకుంటాం మిమ్మల్ని. సో న్యాచురల్లీ ట్రంప్ చెప్పారు సైన్ చేయాలంటే సైన్ చేసేసారు సౌత్ కొరియా. చూసుకోండి పోండి. ఎట్లా అండి, వియట్నాం సేమ్ ప్రాబ్లం వాళ్ళకు కూడా. ఇట్లాంటి వీక్ కంట్రీస్తోని అన్ని సంతకాలు చెప్పించుకున్నారు. ఇన్ఫాక్ట్ ట్రంప్ వచ్చిన రోజు చెప్పారంటే ఐ విల్ డూ 70 అగ్రిమెంట్స్ ఇన్ 70 days అన్నారు. అది ఇప్పుడు దాకా 10 కూడా కాలేదు. మనతో జరుగుతుంది అగ్రిమెంట్, కానీ వీల్ డూ ఇట్ ఆన్ అన్ ఈక్వల్ ఫుటింగ్ బేసిస్. మన మీద 15% పెడితే మనం కూడా 15% పెడతాం వాళ్ళ మీద. దట్ ఈస్ ద రెసిప్రోకల్ బేసిస్. అంటే అది ట్రేడ్ వార్. వీళ్ళు చూస్తుంటే అంటే మనం సైనిక పరంగా చూస్తే వాళ్ళ స్థావరాల విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం సార్, ఎంత కాషన్స్ మనం ఏం చేయాలంటే మన ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అండ్ మన ఆర్మీని మోడర్నైజ్ చేయాలి. పాత చట్టాలు ఎప్పుడు పనికిరావు, పాత రూల్స్ ఏం పనికిరాదు, పాత స్ట్రాటజీస్ కూడా పనికిరాదు. ఎస్పెషల్లీ యుక్రెయిన్ రష్యా వార్ మన అదే నేర్పించింది. ఆపరేషన్ సింధూర్ కూడా అంతే. మీకు పెద్ద పెద్ద ఆర్మీలు అక్కర్లేదు, యూ హ్యావ్ టు హ్యావ్ స్మార్ట్ ఆర్మీస్ నా.
సరే మీకు కావాలి ఫుడ్ సోల్జర్స్ అంటాం మనం, వాళ్ళకి కావాల్సిందే. కానీ మీరు ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడైనా ట్యాంకులు చూసారా? లేదు. ఎక్కడైనా మనుషులు తుపాకీ తీసుకొని మన బాహుబలి సినిమా అలాంటి పరిగెత్తుంటే అటువైపు వెళ్తుంది చూసారా? సెకండ్ వరల్డ్ వార్లో కూడా జరుగుతున్నప్పుడు లేదు. సో ఆ కాన్సెప్ట్ పోయింది. మన ఇక్కడ కూర్చొని బటన్ దబాయించిన ఒక మిసైల్ అక్కడికి పోయింది. ఎయిర్ ఫోర్స్ ఏమో మన బార్డర్ దగ్గర నిలబడి ఫైర్ చేశారు. సో వీ నీడ్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్, వీ నీడ్ డ్రోన్ ఆర్కిటెక్చర్. కానీ దీని అన్నిటికీ డినై చేసేది యూఎస్. మనం ఎస్పెషల్లీ పోఖ్రాన్ ఫస్ట్ బ్లాస్ట్ జరిగినప్పుడు, ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు అండ్ వాజ్పేయి గారు చేసినప్పుడు కూడా మన మీద శాంక్షన్స్ పెట్టారు యూఎస్. టారిఫ్ కాదు, శాంక్షన్స్. నాట్ జస్ట్ యూఎస్, యూరోప్ నుంచి మనం ఎప్పుడు మర్చిపోకూడదు యూరోప్ రోల్ దీంట్లో. మన యూఎస్ని ఎప్పుడు తిడుతూ ఉంటాం, కానీ యూరోప్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ. మన ఒక పిన్ కూడా కొనలేమని చెప్పి మొత్తం మన మీద శాంక్షన్ పెట్టారు. అప్పుడే కోకోకోలా ఇండియా నుంచి బయట తరిమి కొట్టి మన థమ్స్ అప్ స్టార్ట్ అయింది ఇండియాలో, జార్జ్ ఫెర్నాండెస్ గారు. మనం మర్చిపోకూడదు. అఫ్కోర్స్ హ్యాపెండ్ అట్ లేటెస్ట్ స్టేజ్, బట్ దట్ ఈస్ ఒక ఏం చెప్తారు దాంట్లో పుష్ అనమాట అక్కడి నుంచి జరిగింది. దట్ వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ స్టఫ్ అని చెప్పి. మీ మీద ఏ రోజు అట్లాంటి ఆంక్షలు పెడతారో ఆ రోజు మనం మన ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకుంటాం. అండ్ ఈసారి కూడా మనం అదే చూపించాం. మన మీద శాంక్షన్స్ పెట్టండి. మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద చాలా పెద్ద దెబ్బ తగ్గింది. ష్రింప్ ఆంధ్ర వైపు నుంచి వెళ్తున్న ష్రింప్స్కి. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకున్నారు, డొమెస్టిక్ మార్కెట్ చూసుకున్నారు. మన డొమెస్టిక్ మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్, కానీ వీరేమనుకున్నారు యూఎస్కి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకుని అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటున్నారు. సో ఇండియా పర్చేసింగ్ పవర్ కూడా మారిపోయింది కదా చాలా మటుకు. 70s ఉన్న పర్చేసింగ్ పవర్ కాదు ఇప్పుడు ఉన్న పర్చేసింగ్ పవర్. సో మన ఇక్కడ లోకల్ ఇప్పుడు కీటెక్స్ చూడండి, మన ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ చిల్డ్రన్స్ హౌసియరీ, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్. వాళ్ళు మొత్తం మార్కెట్ యూఎస్లో ఉండే. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్లో షాపులు పెట్టుకుంటున్నారు. ప్రతి షాప్లో మేము 2.5-3 crores టర్న్ ఓవర్ చూస్తున్నాం, మాకు యూఎస్ కన్నా ఎక్కువ మాకు టర్న్ ఓవర్ ఇక్కడ వచ్చేస్తుందని చెప్తున్నాం. ఇది రాజధాని గారు జరగాల్సింది. ఇది దట్ అమెరికా ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు మనం ఆ చట్టంని ఇమ్మీడియట్గా కౌంటర్ చేయాలి. వీ షుడ్ స్టాండ్ అప్ ఆన్ అవర్ ఓన్ అనమాట. వీఆర్ నాట్ అ సౌత్ కొరియా, వీఆర్ నాట్ అ జపాన్, అండ్ డెఫినెట్లీ వీఆర్ నాట్ అ వియట్నాం, వీఆర్ నాట్ అ పాకిస్తాన్.